Hello students, all of you welcome to the online classes of ABN and PRR College of Science Kovur. Subject name is Marketing of Financial Services. Subject name is Marketing of Financial Services. Subject పేరు విత్త సేవల మార్కెటింగ్. విత్త సేవల మార్కెటింగ్. గ్రూప్ థర్డ్ బీకామ్ జనరల్ సెమిస్టర్ 6th సెమిస్టర్. ఓకే స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పేరేం పేరంటే మేనేజింగ్ పీపుల్ ఫర్ సర్వీస్ అడ్వాంటేజ్. మేనేజింగ్ పీపుల్ ఫర్ సర్వీస్ అడ్వాంటేజ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పేరు తెలుగులో ఏంటంటే సేవా ప్రయోజనాల కొరకు సిబ్బంది నిర్వహణ. సేవా ప్రయోజనాల కొరకు సిబ్బంది నిర్వహణ. ఇక్కడ పీపుల్ అంటే ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీస్. సో ఇది మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ పేరు మేనేజింగ్ పీపుల్ ఫర్ సర్వీస్ అడ్వాంటేజ్. ఓకే. మోటివేటింగ్ ఎంప్లాయీస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేనేజర్స్ గ్రేటెస్ట్ ఛాలెంజ్. అంటే ఒక ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీస్ని వర్క్ వైపు మోటివేట్ చేయడం అనేది మేనేజర్స్కి ఉన్నటువంటి ఒక గ్రేటెస్ట్ ఛాలెంజ్గా మనం చెప్పుకోవాలి. ఏదైనా ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగులను బాగా పని పట్ల ప్రేరేపించడం అనేది ఆ సంస్థ యొక్క మేనేజర్కు ఒక గొప్ప సవాలుతో కూడిన పని. అంటే ఏదైనా ఒక సేవా సంస్థ ఉంది, ఆ సేవా సంస్థలో కొంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆ పని చేస్తున్న ఉద్యోగులను పని వైపు వారిని ప్రేరేపించడం అనేది ఆ సంస్థ యొక్క మేనేజర్కు ఒక గొప్ప సవాలుతో కూడిన పని. ఎందుకంటే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు పని పట్ల ప్రేరేపించబడి నమ్మకము నిజాయితీతో పనిచేసినప్పుడే సంస్థ అనుకున్న విజయాన్ని సాధిస్తుంది. సంస్థ అనుకున్న విజయాన్ని సాధించడానికి సంస్థలో మేనేజర్లు అనేవారు నియమించబడతారు. సో సంస్థ యొక్క విజయాన్ని సాధించాలంటే మేనేజర్లు ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులను పని వైపు పని పట్ల వారిని ప్రేరేపించాలి. ఈ విధంగా మేనేజర్లు సంస్థలో పనిచేసే ఉద్యోగులను ఎంత ఎక్కువగా ప్రేరేపిస్తారో అంత తేలికగా సంస్థ అనుకున్న విజయాన్ని లేదా లక్ష్యాన్ని సాధించడానికి వీలు పడుతుంది. కాబట్టే మేనేజర్లు అనేవాళ్ళు సంస్థలో పనిచేసే ఉద్యోగులను పని వైపు ప్రేరేపించడం, పని పట్ల వారి దృష్టిని కేంద్రీకరించడం అనేది మేనేజర్లకు ఒక గొప్ప ఛాలెంజ్, ఒక సవాలుతో కూడిన పని. ఇన్ టుడేస్ కాంప్లికేటెడ్ వర్క్ ప్లేస్ వేర్ ఈస్ యూజెస్ సచ్ యాజ్ కాంపిటీషన్, టెక్నాలజీ ఆర్ డామినెంట్, ఆర్గనైజేషన్స్ మస్ట్ డూ మోర్ దాన్ పే వెల్. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కానీ మనం గమనించినట్లయితే చాలా పోటీ అనేది మార్కెట్లో కనిపిస్తుంది. ఒక సంస్థ మరొక సంస్థతో ప్రతి విషయంలో కూడా ఎంతో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటుంది. ఈ విధంగా ఒక సంస్థ మరొక సంస్థ నుంచి మార్కెట్లో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటూనే సంస్థలు మార్కెట్లో తమ మనుగడను కొనసాగిస్తూ నిలదొక్కుకోవాలి. సో ఆ విధంగా మార్కెట్లో ఉన్నటువంటి పోటీని తట్టుకుని మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే సంస్థ ఎంతో సమర్థవంతమైన నాణ్యమైన రీతిలో సేవలను అందించాలి. అప్పుడు మాత్రమే సంస్థలు మార్కెట్లో నిలదొక్కుకోగలుగుతాయి. సో ఈ విధంగా ఏదైనా ఆర్గనైజేషన్ మార్కెట్లో కాంపిటీషన్ని ఫేస్ చేసి ఆ మార్కెట్ కాంపిటీషన్లో అది సర్వైవ్ అయ్యి సక్సెస్ సాధించాలంటే ఆ ఆర్గనైజేషన్కి బాగా ఉపయోగపడేవారు ఎవరంటే ఆ ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీసే.
ఎప్పుడైతే ఎంప్లాయీస్ని వర్క్ వైపు ప్రాపర్గా మోటివేట్ చేయగలరో అప్పుడు మాత్రమే ఎంప్లాయీస్ కమిట్మెంట్తో పనిచేసి బెస్ట్ అవుట్పుట్ని బయటకు తీసుకొస్తారు. ఫలితంగా ఆర్గనైజేషన్ మార్కెట్లో కాంపిటీషన్ని తట్టుకొని మార్కెట్లో సర్వైవ్ అయ్యి అనుకున్న అచీవ్మెంట్ని సాధించడానికి, అనుకున్న సక్సెస్ని సాధించడానికి వీలుంటుంది. సో దీనికోసం ఆర్గనైజేషన్స్ చేయాల్సిన పని ఏంటంటే, ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీస్కి శాలరీస్ అండ్ అలవెన్సెస్ పే చేయడంతో పాటు మరికొంత కూడా చెయ్యాలి. అంటే ఎంప్లాయీస్కి వాళ్ళకి జస్ట్ శాలరీస్ లేదా వాళ్ళకి ఇవ్వవలసినటువంటి అలవెన్సెస్ పే చేసి అంతటితో లిమిట్ అయిపోతే ఎంప్లాయీస్ అనేవాళ్ళు మరింత ఎక్కువగా మోటివేట్ అవ్వడానికి అంతగా ఛాన్సెస్ ఉండవు. కాబట్టి ఎంప్లాయీస్ని వర్క్ వైపు బాగా మ్యాక్సిమం లెవెల్లో వాళ్ళని మోటివేట్ చేయాలంటే ఎంప్లాయీస్కి శాలరీస్ అలవెన్సెస్తో పాటు ద ఆర్గనైజేషన్ హ్యాస్ టు గివ్ సమ్ మోర్ దాన్ ది శాలరీ అండ్ ద అలవెన్సెస్. సంస్థలోని సిబ్బంది లేదా ఉద్యోగులు పని పట్ల నమ్మకము, నిజాయితీ, కమిట్మెంట్ కలిగి వారు పనిచేయాలంటే వారికి కేవలము జీతపద్యాలతో సంస్థ సరిపెడితే సరిపోదు. జీతపద్యాలను మించి మరింత సంస్థ ఉద్యోగులకు ఇచ్చినప్పుడు మాత్రమే సంస్థ విజయంలో ఉద్యోగులు కీలకమైన పాత్ర, ముఖ్య భూమిక పోషిస్తారు. ఇదే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్న టాపిక్కి సంబంధించిన పేరు. సేవా ప్రయోజనాల కొరకు సిబ్బంది నిర్వహణ. అంటే సేవా సంస్థ సేవలను అందించి వినియోగదారులకు మంచి అడ్వాంటేజ్ అండ్ బెనిఫిట్ కల్పించాలంటే ఆ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏం చేయాలంటే పీపుల్ని ప్రాపర్గా మేనేజ్ చేయాలి. సో సేవా సంస్థలో పనిచేసే ఉద్యోగులను సరైన రీతిలో నిర్వహించినప్పుడే ఆ సేవా సంస్థ సమర్థవంతమైన రీతిలో సేవలను అందించి వినియోగదారుల యొక్క ప్రయోజనాలను తీర్చగలుగుతుంది. అందుకే ఈ టాపిక్కి సంబంధించిన పేరు ఏంటంటే సేవా ప్రయోజనాల కొరకు సిబ్బంది నిర్వహణ. మేనేజింగ్ పీపుల్ ఫర్ సర్వీస్ అడ్వాంటేజ్ ఆర్ మేనేజింగ్ ఎంప్లాయీస్ ఫర్ సర్వీస్ అడ్వాంటేజ్. రైట్. Organizations need to create a multi-phase human resource model that provides a dynamic recording and empowered empowerment. సర్వీస్ ఆర్గనైజేషన్స్ అందులో పనిచేసే ఎంప్లాయీస్ని మల్టిపుల్ టాస్క్స్ డీల్ చేసే పర్సన్స్గా తయారు చేయాలి. ఆ విధంగా తయారు చేయాల్సిన బాధ్యత ఆర్గనైజేషన్ మీదే ఉంది. ఎప్పుడైతే ఒక ఆర్గనైజేషన్ దానిలో పనిచేసే ఎంప్లాయీస్ని మల్టిపుల్ టాస్క్స్ డీల్ చేసే పర్సన్స్గా అది తీర్చిదిద్దగలుగుతుందో అప్పుడు ఆ సర్వీస్ ఆర్గనైజేషన్ మార్కెట్లో ఒక మంచి రెప్యుటేషన్ని కలిగి మంచి క్వాలిటీతో కూడిన సర్వీసెస్ని అందించి మంచి సక్సెస్ని సాధించడానికి వీలుంటుంది. సో ఇది ఇంట్రొడక్షన్ ఆఫ్ మేనేజింగ్ పీపుల్ ఫర్ సర్వీస్ అడ్వాంటేజ్. సేవా ప్రయోజనాల కొరకు సిబ్బందిని నిర్వహించడం అనే దానికి సంబంధించిన ఉపోద్ఘాతం ఇది. ఇప్పుడు సర్వీసెస్ని ఆఫర్ చేయడం ద్వారా కస్టమర్స్కి అడ్వాంటేజ్ మనం తీసుకురావాలంటే ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీస్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి అనే దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ద ఫాలోయింగ్ ఆర్ ద వేరియస్ వేస్ టు మేనేజింగ్ ద పీపుల్ ఫర్ సర్వీస్ అడ్వాంటేజ్. సర్వీసెస్ని అందించడం ద్వారా కస్టమర్స్కి అడ్వాంటేజ్ తీసుకురావాలి అంటే ఎంప్లాయీస్ని ఏ విధంగా మేనేజ్ చేయాలనే దానికి సంబంధించిన వివిధ రకాలైన మార్గాల్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం. దానిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే హైరింగ్ ద రైట్ పీపుల్. హైరింగ్ ద రైట్ పీపుల్ తెలుగులో దీని అర్థం ఏంటంటే సరైన వ్యక్తులను నియమించడం. సరైన వ్యక్తులను నియమించడం. ఆర్గనైజేషన్ చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ టు హైరింగ్ ద రైట్ పీపుల్
to give best services to the customers and provide advantage to the customers. కస్టమర్స్కి బెస్ట్ సర్వీసెస్ని ఆఫర్ చేసి వాళ్ళకి మంచి బెనిఫిట్స్ కల్పించాలి అంటే ఆర్గనైజేషన్ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే సరైన వ్యక్తులను నియమించడం, హైరింగ్ ద రైట్ పీపుల్. ఒక సేవా సంస్థ దానిలో ఉద్యోగులను నియమించుకునేటప్పుడు ఆ అపాయింట్మెంట్ లేదా హైరింగ్ ద పీపుల్ ఈ ప్రాసెస్లో చాలా జాగ్రత్త తీసుకుని మంచి ఎక్స్పీరియన్స్, స్కిల్ అండ్ టాలెంట్ కలిగిన ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విధంగా సేవా సంస్థ ఉద్యోగులను నియమించుకునేటప్పుడు వారి యొక్క అనుభవాన్ని, సామర్థ్యాన్ని, నైపుణ్యాలను మొదలగు విషయాలను దృష్టిలో పెట్టుకుని సరైన వ్యక్తులను నియమించుకున్నప్పుడు ఆ సేవా సంస్థ అందించే సేవలు కూడా ఎంతో నాణ్యతను కలిగి ఉంటాయి. ఫలితంగా వినియోగదారులు సేవల ద్వారా మంచి సంతృప్తిని పొందుతారు. సో దిస్ ఈజ్ ద హైరింగ్ ద రైట్ పీపుల్, సరైన వ్యక్తులను నియమించడం. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎంపవర్మెంట్ అండ్ టీమ్ వర్క్. ఎంపవర్మెంట్ అండ్ టీమ్ వర్క్, తెలుగులో దీని అర్థం సాధికారత మరియు సమిష్టి కృషి. సాధికారత మరియు సమిష్టి కృషి, ఎంపవర్మెంట్ అండ్ టీమ్ వర్క్. ఎంపవర్మెంట్ అనే మీనింగ్, దానికి సంబంధించిన మీనింగ్ ఏంటంటే ఆర్గనైజేషన్లో పనిచేసే బాటమ్ లెవెల్ లేదా డౌన్ లెవెల్ స్టాఫ్కి కూడా ఆర్గనైజేషన్కి సంబంధించిన డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేషన్ అనేది ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ఒక ఆర్గనైజేషన్లో పనిచేసే డౌన్ లెవెల్ స్టాఫ్కి కూడా ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన డెసిషన్ మేకింగ్లో వాళ్ళని పార్టిసిపేట్ చేసినట్లయితే దాన్నే ఎంప్లాయీ ఎంపవర్మెంట్ అని అంటారు. సో ఈ విధంగా ఒక ఆర్గనైజేషను సోల్ అండ్ ఇండివిజువల్గా డెసిషన్ మేకింగ్ చేయకుండా టీం వర్క్ అనే ఒక విధమైన అట్మాస్ఫియర్ని ఆర్గనైజేషన్లో చూపించాలి. అటువంటప్పుడే ఎంప్లాయీస్ హానెస్టీ అండ్ కమిట్మెంట్ మొదలైన లక్షణాలతో పనిచేయడానికి వీలుంటుంది. సాధికారత మరియు సమిష్టి కృషి అంటే సంస్థలోని క్రింది స్థాయి సిబ్బందికి కూడా నిర్ణయ ప్రక్రియలో అవకాశాన్ని కల్పించడం. ఈ విధంగా సంస్థలోని క్రింది స్థాయి సిబ్బందికి కూడా నిర్ణయ ప్రక్రియలో అవకాశాన్ని కల్పించడాన్నే సాధికారత అని అంటారు. సో ఈ విధంగా ఒక సంస్థ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిర్ణయ ప్రక్రియలో క్రింది స్థాయి ఉద్యోగులను కూడా పరిగణలోకి తీసుకుని వారి సూచనలు, సలహాలు కూడా పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు చేయడం ద్వారా ఉద్యోగులలో టీం వర్క్, సమిష్టిగా కృషి చేయాలి, సమిష్టిగా పాటుపడాలి అనే ఒక మంచి లక్షణం అనేది అభివృద్ధి చెందుతుంది. అది సంస్థ యొక్క విజయానికి ఎంతో బాగా సహకరిస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ కోచింగ్. తెలుగులో దీన్ని శిక్షణ లేదా కోచింగ్ అని అలానే పిలుస్తున్నారు. సరే, కోచింగ్. ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్న తర్వాత వారికి ఆర్గనైజేషన్కి సంబంధించిన వర్కింగ్ నేచర్ అలవాటు పడే విధంగా వాళ్ళకి అవసరమైన కోచింగ్ ఇవ్వాల్సిన బాధ్యత వ్యాపార సంస్థ కలిగి ఉంది. ఈ విధంగా ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకుని వాళ్ళని రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆర్గనైజేషన్ యొక్క వర్కింగ్ నేచర్ ఏంటి, ఆర్గనైజేషన్కి సంబంధించిన వర్కింగ్ నేచర్ని ఎంప్లాయీస్ ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలి, వీటికి సంబంధించిన విషయాల్లో ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వాలి, కోచింగ్ ఇవ్వాలి. ఈ విధంగా కోచింగ్ ఇచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా ఆర్గనైజేషన్కి సంబంధించిన నేచర్ని, వర్కింగ్ ప్రాసెస్ని ఎంప్లాయీస్ ఈజీగా, ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుని తమ డ్యూటీస్ని, తమ రెస్పాన్సిబిలిటీస్ని ప్రాపర్గా పెర్ఫామ్ చేయడానికి వీలుంటుంది. ఈ విధంగా సంస్థ
ఉద్యోగులను నియమించుకున్న తర్వాత ఆ ఉద్యోగులకు సంస్థ యొక్క ప్రమాణాలు, సంస్థ యొక్క పని స్వభావం మొదలైనవి తెలియజేసేందుకు గాను వారికి అవసరమైన శిక్షణ మరియు కోచింగ్ కార్యక్రమాలు నిర్వహించాలి. ఫలితంగా ఉద్యోగులు సంస్థ యొక్క ప్రమాణాలు, సంస్థ యొక్క పనితీరును త్వరగా ఆకళింపు చేసుకుని వారు తమ విధులను, బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుంటుంది. 4th పాయింట్, కంటిన్యూస్ ట్రైనింగ్, నిరంతర శిక్షణ. ఆర్గనైజేషన్ వన్స్ కోచింగ్ ఇవ్వడం మాత్రమే కాకుండా స్టార్టింగ్లో కంటిన్యూస్గా ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. దీన్నే కంటిన్యూస్ ట్రైనింగ్ అంటారు, నిరంతర శిక్షణ అని పిలుస్తుంటారు. ఎందుకంటే టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు అనేవి మార్కెట్లో ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. సో ఈ టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు అనేక క్రొత్త విషయాలు మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు వాటికి సంబంధించిన విషయాల పట్ల ఎంప్లాయీస్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఎంప్లాయీస్ కొత్త విషయాలను ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆర్గనైజేషన్ అనేది ఎంప్లాయీస్కి ఎప్పుడు కూడా కంటిన్యూస్ ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. ఈ విధంగా సంస్థ ఉద్యోగులకు ఎప్పుడైతే నిరంతర శిక్షణ ఇస్తూ ఉంటుందో అప్పుడు ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు అత్యంత గరిష్ట సామర్థ్యం మేరకు పనిచేసి వారు సంస్థ యొక్క విజయంలో కీలకమైన పాత్ర, ముఖ్యమైన భూమిక పోషిస్తారు. నెక్స్ట్, పే ఫర్ పెర్ఫార్మెన్స్. పే ఫర్ పెర్ఫార్మెన్స్ అంటే ప్రదర్శన ఆధారంగా చెల్లింపు. ప్రదర్శన ఆధారంగా చెల్లింపు. ఎంప్లాయీస్కి పేమెంట్ అనేది ఎలాగ ఉండాలంటే యాజ్ పర్ ద పెర్ఫార్మెన్స్. ద పేమెంట్ ప్రాసెస్ ఇన్ ద ఆర్గనైజేషన్ మస్ట్ బి డన్ యాజ్ పర్ ద పెర్ఫార్మెన్స్. సంస్థలో పనిచేసే ఉద్యోగులకు చెల్లింపులు ఏ విధంగా ఉండాలి అంటే వారి యొక్క ప్రదర్శన ఆధారంగా చెల్లింపు అనేది జరగాలి. సంస్థలో అనేక సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తుంటారు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క స్థాయి మేరకు పనిచేస్తారు. ఏ వ్యక్తి ఏ స్థాయికి తగ్గట్టు పనిచేశాడో ఆ వ్యక్తికి ఆ స్థాయికి తగ్గట్టు చెల్లింపు అనేది చేయాలి. ఆ విధంగా పే ఫర్ పెర్ఫార్మెన్స్ అనేది ఉండడం వల్ల ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క స్కిల్స్ని, నాలెడ్జ్ని ఇంకా డెవలప్ చేసుకుని సంస్థ పట్ల మరింత పట్టుదలతో, మరింత నమ్మకంతో, మరింత నిజాయితీతో పనిచేయడానికి వీలుంటుంది. దీన్నే పే ఫర్ పెర్ఫార్మెన్స్, ప్రదర్శన ఆధారంగా చెల్లింపని అంటారు. 6th పాయింట్, రికగ్నిషన్ ప్రోగ్రామ్స్. తెలుగులో దీని అర్థం గుర్తింపు కార్యక్రమాలు. గుర్తింపు కార్యక్రమాలు. ఆర్గనైజేషన్ అనేది సర్వీసెస్ని అందించేటప్పుడు ఆ సర్వీసెస్ ద్వారా కస్టమర్స్ బెస్ట్ సాటిస్ఫాక్షన్ పొందాలంటే కస్టమర్స్కి ఆ సర్వీసెస్ని అందించేది ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీసే. కాబట్టి ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీస్ ఎంత బాగా, ఎంత ఎఫెక్టివ్గా కస్టమర్స్కి సర్వీసెస్ని అందిస్తున్నారో అంత బాగా, అంత ఎఫెక్టివ్గా ఆ ఎంప్లాయీస్ని రికగ్నైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఒక ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీస్ కేవలం శాలరీస్ అండ్ అలవెన్సెస్ని మాత్రమే కోరుకోవడం కాదు, వాళ్ళకి తగిన రీతిలో గౌరవం మరియు మర్యాద కూడా సంస్థలో లభించాలి. ఈ విధంగా తగిన రీతిలో, సముచిత రీతిలో ఉద్యోగులు గౌరవ మర్యాదలు కోరుకుంటారు. ఈ విధంగా ఉద్యోగుల యొక్క గౌరవ మర్యాదలను అంగీకరిస్తూ, వాటిని అనుసరిస్తూ సంస్థ ఉద్యోగులను గుర్తించినట్లయితే ఆ ఉద్యోగులు మరింత అంకిత భావంతో పనిచేసి సంస్థ విజయానికి ఎంతో ఎక్కువగా కృషి చేస్తారు. గుర్తింపు కార్యక్రమాలు, రికగ్నిషన్ ప్రోగ్రామ్స్. ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీస్ని ప్రాపర్ వేలో రికగ్నైజ్ చేయాలి. అలా రికగ్నైజ్ చేయడం ద్వారా వారి యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ అనేవి సాటిస్ఫై అయ్యి వాళ్ళు మరింత కమిట్మెంట్ అండ్ డెడికేషన్తో పనిచేసి ఆర్గనైజేషన్ యొక్క సక్సెస్కి ఎంతో బాగా వాళ్ళు సహకరిస్తారు. సో ఈ విధంగా ఎంప్లాయీస్కి కేవలం
శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఇచ్చి వాళ్ళని అక్కడితో పరిమితం చేయడం మాత్రమే కాకుండా వాళ్ళకి అవసరమైన రిక్వైర్డ్ రికగ్నిషన్ అనేది కూడా ఆర్గనైజేషన్లో ఉండాలి. దాన్నే రికగ్నిషన్ ప్రోగ్రామ్స్, గుర్తింపు కార్యక్రమాలు అంటారు. ఇక 7th పాయింట్ జాబ్ ఎన్హాన్స్మెంట్. జాబ్ ఎన్హాన్స్మెంట్ దీన్ని తెలుగులో ఉద్యోగ ప్రవృత్తి అని అంటారు. ఉద్యోగ ప్రవృత్తి. జాబ్ ఎన్హాన్స్మెంట్ అంటే ఎంప్లాయీస్కి ఎప్పుడు కూడా ఛాలెంజెస్తో కూడిన టాస్క్స్ని, డ్యూటీస్ని, యాక్టివిటీస్ని అసైన్ చేస్తూ ఉండాలి. అసైనింగ్ ఆఫ్ ఛాలెంజింగ్ టాస్క్స్ టు ద ఎంప్లాయీస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద జాబ్ ఎన్హాన్స్మెంట్. సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఎప్పుడూ కూడా ఒకే రకమైన స్వభావంతో కూడిన పనులను అప్పగించడం కాకుండా వారికి విభిన్నమైన రీతుల్లో వారికి కొన్ని సవాళ్లతో కూడినటువంటి కార్యకలాపాలను కేటాయించడం ద్వారా ఉద్యోగుల్లో ఉన్నటువంటి క్రియేటివిటీ, సృజనాత్మకత అనేది డెవలప్ అవ్వడానికి వీలుంటుంది. ఇది సంస్థకు కూడా ఎంతో ముఖ్యమైన విషయం. ఉద్యోగులు మెకానికల్గా, యాంత్రికంగా పనిచేయడం కాకుండా ఉద్యోగుల్లో క్రియేటివిటీ, సృజనాత్మకతను పెంపొందించి ఆ సృజనాత్మకత ద్వారా క్రొత్త ఆలోచనలు ఉద్యోగులు కలిగి ఉండి ఆ క్రొత్త ఆలోచనల ద్వారా వారు చేసే పనిని ఎంతో సులువుగా, నేర్పుగా, నైపుణ్యంగా చేసేటట్లు వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత సంస్థకు ఉంది. ఈ విధంగా కొన్ని ఛాలెంజెస్తో కూడిన టాస్క్స్ని, యాక్టివిటీస్ని ఎంప్లాయీస్కి అసైన్ చేయడం ద్వారా ఎంప్లాయీస్లో క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది. ఆ క్రియేటివిటీ ద్వారా ఎంప్లాయీస్ వారి యొక్క రెగ్యులర్ డ్యూటీస్ని, రెగ్యులర్ యాక్టివిటీస్ని ఎంతో క్వాలిటీతో, ఎంతో ఈజీగా, ఎంతో ఎఫెక్టివ్గా చేయడానికి వీలుంటుంది. అది ఆర్గనైజేషన్ యొక్క సక్సెస్కి, సంస్థకి పబ్లిక్లో ఒక మంచి రెప్యుటేషన్ రావడానికి ఎంతో బాగా యూజ్ అవుతుంది. దీన్నే మనం ఎంతవరకు డిస్కస్ చేసుకున్న ఈ పాయింట్స్ని ఏమని అంటారంటే మేనేజింగ్ పీపుల్ ఫర్ సర్వీస్ అడ్వాంటేజ్. ఒక ఆర్గనైజేషను సర్వీసెస్ని అందించడం ద్వారా కస్టమర్స్కి మంచి అడ్వాంటేజ్ కానీ కల్పించాలి అంటే ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీస్ లేదా పీపుల్ని ప్రాపర్గా మేనేజ్ చేయాలి. అంటే ఒక వ్యాపార సంస్థ లేదా సేవా సంస్థ సేవలను అందించి వినియోగదారులను గరిష్ట స్థాయిలో సంతృప్తి పరచాలంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులను తగిన రీతిలో నిర్వహించాలి. ఎంప్లాయీస్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి అంటే హైరింగ్ ద రైట్ పీపుల్, సరైన వ్యక్తులను ఎంపిక చేయాలి. ఎంపవర్మెంట్ అండ్ టీమ్ వర్క్, సాధికారత మరియు సమిష్టి కృషి అనేది సంస్థలో ఉండాలి. 3వది కోచింగ్ ఇవ్వాలి ఎంప్లాయీస్కి. 4th పాయింట్ కంటిన్యూస్ ట్రైనింగ్, నిరంతర శిక్షణ కూడా ఎంప్లాయీస్కి ఇవ్వాలి. 5th పాయింట్ పే ఫర్ పెర్ఫార్మెన్స్, ప్రదర్శన ఆధారంగా ఎంప్లాయీస్కి పేమెంట్ చేయాలి. 6th పాయింట్ రికగ్నిషన్ ప్రోగ్రామ్, సంస్థలో పనిచేసే ఉద్యోగులను తగిన రీతిలో గౌరవించాలి, గౌరవ మర్యాదలు ఉద్యోగులకు కల్పించాలి. అండ్ లాస్ట్ పాయింట్ జాబ్ ఎన్హాన్స్మెంట్, ఉద్యోగ ప్రవృత్తి, ఎంప్లాయీస్లో క్రియేటివిటీని డెవలప్ చేయడానికి గాను వారికి ఛాలెంజెస్తో కూడిన టాస్క్స్ని, యాక్టివిటీస్ని అసైన్ చేయాలి. This is the explanation of managing people for service advantage.